విశాఖ సిటీ పోలీస్ లోవరాజు క్రిప్టో వ్యవహారం పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కానిస్టేబుల్ టెక్ మోసం కాకీల్లో హాట్ టాపిక్ గా మారింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనుకుని చేతులు కాల్చుకున్నది ఎవరన్న చర్చ జోరుగా సాగుతుంది. దీనిపై పోలీస్ బాసులు సైతం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సూత్రధారితో పాటు అతడి ఏజెంట్లుగా పనిచేసిన ఎస్ఐలు ఇతర సిబ్బంది ఎవరు అన్న విషయమై అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇందులో లక్షలు పెట్టుబడి పెట్టిన సిఐ ఎవరన్న విషయంపై ఏసీబీ సైతం ఆరా తీస్తోంది. ఒక కానిస్టేబుల్ చేసిన క్రిప్టో మాయ మొత్తం పోలీస్ శాఖనే కుదిపేస్తోంది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కి చెందిన 2008 బ్యాచ్ కానిస్టేబుల్ మైటోకెన్ ఈఎస్పీఎన్ గ్లోబల్ పేర్లతో 200 మంది సిఐలు ఎస్ఐలు ఇతర సిబ్బందికి టోకరా వేసిన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కేవలం 3 లక్షలు పెట్టుబడి పెడితే క్రిప్టో కరెన్సీగా మార్చి నెలకు 50,000 చొప్పున ఇస్తానంటే పోలీస్ అధికారులు సైతం ఎలా నమ్మారన్న విషయం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. క్రిప్టో భాగోతం మీద అన్ని స్టేషన్లలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. సైబర్ మోసాలు, అధిక వడ్డీ లాభాలు, చిట్టీల బారిన పడవద్దని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న పోలీసులే అత్యాశతో లక్షలకు లక్షలు క్షవరం చేసుకోవడం గమనార్హం. ఇందులో ప్రధానంగా ఒక సిఐ అత్యధికంగా 11 లక్షల వరకు సమర్పించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సదరు సిఐ వ్యవహారమే పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బయట ఎవరైనా ఇటువంటి మోసానికి పాల్పడితే వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు ఈ కానిస్టేబుల్ వ్యవహారంపై నోరెత్తలేకపోతున్నారు. పోయిన డబ్బుల కోసం కానిస్టేబుల్ రాజుని గట్టిగా అడగలేక, ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లలేక, కక్కలేక మెంగలేకపోతున్నారు. అవినీతితో వచ్చిన సొమ్మును క్రిప్టోలో పెట్టుబడులు పెట్టే సాహసం ఒక్క పోలీసులు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే చెప్పాలి. సిపి శంకబ్రత బాగ్చి హయాంలో ఇలా జరగడం ఎవ్వరికీ మింగుడు పడడం లేదనే చెప్పాలి. ఈ క్రిప్టో స్కామ్ లో లక్షలు పెట్టిన సీఐ ఎవరా అని ఏసీబీ అధికారులు సీరియస్ గా విచారణ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పెషల్ బ్రాంచ్ అధికారులతో రహస్యంగా విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ తో పాటు అతని వద్ద కొంతమంది ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు వాదనలు ఉన్నాయి. ఇందులో కొందరు ఎస్ఐలు సైతం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సదరు కానిస్టేబుల్ కు ఎవరెవరు సహకరించారు, డబ్బులు ఎవరు కలెక్ట్ చేశారన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కానిస్టేబుల్ కు ఎవరెవరు డబ్బులు ఇచ్చారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా సిఐ 11 లక్షలు ఇచ్చిన విషయంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వీరు ఏ రూపంలో కానిస్టేబుల్ కు డబ్బు ముట్ట చెప్పారు, కొన్ని నెలల పాటు వారికి ఏ విధంగా వడ్డీ కింద ఇచ్చాడు అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఈ పేరు చెప్తే చాలు విశాఖపట్నంలో పోలీసు సిబ్బందితో పాటు అధికారులు కూడా హడలిపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఆర్థిక మోసాలు జరిగాయంటే తమకు న్యాయం చేయాలని పోలీసులు ఆశ్రయిస్తుంటారు. అలాంటిది పోలీసులే ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన ఫిర్యాదు చేయలేక సతమతం అవుతున్నారు. కానిస్టేబుల్ లోవరాజు మరో కానిస్టేబుల్ శివతో కలిసి 230 మంది పోలీసులు వారి కుటుంబ సభ్యులను చేర్పించి 7 కోట్ల వరకు టర్న్ ఓవర్ సాగించారని సమాచారం. పోలీసు అధికారులు కూడా అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ము అనుకున్నారు ఏమో, కానీ క్రిప్టో కరెన్సీలో వస్తే వస్తుంది లేదా పోతుంది అనుకున్నారు. పెట్టుబడులు పెట్టి మోసపోయారు. ఇప్పుడు విశాఖ పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు క్రిప్టో వ్యవహారం మీద ఎలాంటి ఫిర్యాదులు స్వీకరిస్తే దర్యాప్తు చేస్తామని విశాఖ నగర సిపి శంకరప్రత బాగ్చి చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంతవరకు ఒక్కరు కూడా ముందుకొచ్చి ఫిర్యాదు అయితే చేయలేదు. ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర సంచలనం, తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న ఈ క్రిప్టో ఉదంతం ఎన్ని మలుపులు తిరుగుతుందో మనమైతే వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.